నయీం సోదరుడు ఫహీం దంపతుల్ని నార్సింగ్ పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. చర్లపల్లి నుంచి ఫహీంను, చంచల్గూడ మహిళా జైలు నుంచి ఫహీం భార్య షాహీన్ను కస్టడీకి తీసుకున్నారు. వీరిద్దరిని రేపు సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నయీం సంపాదించిన ఆస్తులు, హత్యల గుట్టు తెలుసుకునేందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నయీం ఇంట్లో హత్యకు గురైన అతని బావ నదీం మృతదేహం షాద్నగర్ శివార్లో కాల్చివేసినట్లు విచారణ సందర్భంగా ఫహీం వెల్లడించారు. ఆ ప్రాంతానికి ఫహీంను పోలీసులు తీసుకెళ్లనున్నారు. వీటితో పాటు నయీం ఇంకా ఎన్ని హత్యలు చేశారనే దానిపై విచారణ చేయనున్నారు. ఫహీం శంషాబాద్ విమానాశ్రయం పార్కింగ్ స్థలం, ఛత్తీస్గఢ్ రాయ్పూర్ విమానాశ్రయం, నల్గొండ జిల్లాలో వాహనాల్ని ఉంచారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు వెళ్లనున్నారు. ఇతనితో పాటు భార్య షాహీన్ కు రాజమండ్రి, విజయవాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వాటన్నింటినీ స్వాధీనం చేసుకోనున్నారు. నయీం మరో అనుచరుడు టెక్ మధును కూడా వనస్థలిపురం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.